ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఈ సమస్యల్లో ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నేనైతే నన్ను విసిగించే సమస్య ఏదైతే ఉందో అది నా దేవుని ఎదుటికి తీసుకుని వెళ్ళి ఆయనను నేను విసిగిస్తూ ఉంటాను. ఆయన నాకు న్యాయం తీర్చక మానడు. నన్ను నా పట్టుదలను చూచిన దేవుడు నా కూతురు నా దగ్గరకు తీసుకుని వచ్చిన వ్యాజ్యానికి తప్పక న్యాయం చేయాలి, లేకపోతే నా కూతురు వదలదు అనుకోవాలి. నిజమే, ఈ నా మొండితనం నా అనేవారి దగ్గర కానీ ఇంకెవరినైనా అధికారంతో నేను ఎప్పుడు అడగలేదు, ఒక్క నా దేవుని దగ్గర తప్ప. ఎందుకంటే కీర్తనలు 118:8-9 మనుషులను రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని నా దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నా వ్యాజ్యాన్ని నా దేవుని అడిగి పొందుకుంటాను. ఎందుకంటే నన్ను ప్రేమించే నా కొరకు ఉన్నత మహిమను విడిచి వచ్చి ప్రాణం పెట్టిన నా దేవుడు నా కొరకు ఏదైనా చేయగలడు. అదే నాకు తెలుసు. మీరు కూడా ఇలా చేస్తారా? దేవుని ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా చూస్తారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.